హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడియస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు మనం వీడియోలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర పార్ట్ 4 వీడియో అయితే చేయడం జరిగింది. పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 1 అనేవి యొక్క లింక్స్ అనేవి ఈ వీడియోకి నేను కింద డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ దేర్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్ సపోర్ట్ అస్ బై హిట్టింగ్ ది లైక్ బటన్, షేర్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలనేది ఈ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, కర్నూలు. 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు. 1953 డిసెంబర్లో భారత ప్రభుత్వం నియమించిన రాష్ట్రాల పునర్విభజన కమిషన్కు సారథ్యం వహించింది ఎవరు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, సయ్యద్ ఫజల్ అలీ. 1953 డిసెంబర్లో భారత ప్రభుత్వం నియమించిన రాష్ట్రాల పునర్విభజన కమిషన్కు సారథ్యం వహించింది సయ్యద్ ఫజల్ అలీ. తెలుగు మాట్లాడే ప్రాంతాలైన రాయలసీమ మరియు కోస్తాంధ్రను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపాలని సూచించింది ఎవరు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, పొట్టి శ్రీరాములు. తెలుగు మాట్లాడే ప్రాంతాలైన రాయలసీమ మరియు కోస్తాంధ్రను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపాలని సూచించింది పొట్టి శ్రీరాములు. కింది ఏ సంవత్సరాల మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్రం ఉనికిలో ఉండేది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 1948 to 1956. 1948, 1956 సంవత్సరం మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్రం ఉనికిలో ఉండేది. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆక్రమించుకొని మరియు ఇండియన్ యూనియన్లో దాని విలీనానికి కింద సైనిక కార్యకలాపాలలో ఏది కారణమైంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఆపరేషన్ పోలో. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆక్రమించుకొని మరియు ఇండియన్ యూనియన్లో దాని విలీనానికి ఆపరేషన్ పోలో సైనిక కార్యకలాపాలలో కారణమైంది. 1937లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం యొక్క సంఘర్షణను పరిష్కరించడానికి ఏ ఒప్పందంపై సంతకం చేయబడినది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, శ్రీబాగ్ ఒప్పందం. 1937లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం యొక్క సంఘర్షణను పరిష్కరించడానికి శ్రీబాగ్ ఒప్పందంపై సంతకం చేయబడినది. 1956లో పునర్వ్యవస్థీకరించబడిన మరియు ఆంధ్రప్రదేశ్ పేరుగా మార్చబడిన మునుపటి హైదరాబాద్ రాష్ట్ర యొక్క చివరి ముఖ్యమంత్రి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, బి రామకృష్ణారావు. 1956లో పునర్వ్యవస్థీకరించబడిన మరియు ఆంధ్రప్రదేశ్ పేరుగా మార్చబడిన మునుపటి హైదరాబాద్ రాష్ట్రం యొక్క చివరి ముఖ్యమంత్రి బి రామకృష్ణారావు. 17 సెప్టెంబర్ 1948న భారత ప్రభుత్వం అప్పటి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లోకి తీసుకురావడానికి ఏ సైనిక చర్యను నిర్వహించింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఆపరేషన్ పోలో. 17 సెప్టెంబర్ 1948న భారత ప్రభుత్వం అప్పటి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లోకి తీసుకురావడానికి ఆపరేషన్ పోలో సైనిక చర్యను నిర్వహించింది. 1952లో మొదటి ప్రజాస్వామ్యం ఎన్నికలలో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, బూర్గుల రామకృష్ణారావు. 1952లో మొదటి ప్రజాస్వామ్య ఎన్నికలలో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏ రాష్ట్రం నుండి వేరు చేశారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, మద్రాస్. 1953లో ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ రాష్ట్రం నుండి వేరు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొదటి రాజధాని? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొదటి రాజధాని హైదరాబాద్. భాష ప్రాతిపదికన ఏర్పడిన స్వాతంత్ర భారతదేశం యొక్క మొదటి రాష్ట్రం? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఆంధ్రప్రదేశ్. భాష ప్రాతిపదికన ఏర్పడిన స్వాతంత్ర భారతదేశం యొక్క మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో కింది వాటిలో పురాతన విశ్వవిద్యాలయం ఏది?
And the answer is option 1. ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఆంధ్రప్రదేశ్లో పురాతన విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించబడింది? And the answer is option 2. 1926. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926లో స్థాపించబడింది. మద్రాస్ మొదటి శాసనసభ 1937 ఎన్నికలలో ఈ క్రింది పార్టీలలో ఏది అధికారంలోకి వచ్చింది? And the answer is option 3. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మద్రాస్ మొదటి శాసనసభ 1937 ఎన్నికలలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. క్రింది పేర్కొన్న ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించబడింది? And the answer is option 4. 1954. ఆంధ్రప్రదేశ్లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 1954లో స్థాపించబడింది. సింధియా స్టీమ్ నావిగేషన్ కో లిమిటెడ్ ప్రస్తుతం దీనిని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అని పిలుస్తున్నారు. స్థాపించబడిన సంవత్సరం? And the answer is option 3. 1941. సింధియా స్టీమ్ నావిగేషన్ కో లిమిటెడ్ స్థాపించబడిన సంవత్సరం 1941. ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ 1, 1953లో ఏర్పాటు అయ్యింది. ఆ సమయానికి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? And the answer is option 2. 11. ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ 1, 1953లో ఏర్పాటు అయ్యింది. ఆ సమయానికి ఆంధ్ర రాష్ట్రంలో 11 జిల్లాలు ఉన్నాయి. మద్రాస్ కరాచీ ఎయిర్ సర్వీస్ హైదరాబాద్ హకీంపేట్ ల్యాండింగ్ గ్రౌండ్గా ఏ సంవత్సరంలో అనుసంధానించబడింది? And the answer is option 1. 1935. మద్రాస్ కరాచీ ఎయిర్ సర్వీస్ హైదరాబాద్ హకీంపేట్ ల్యాండింగ్ గ్రౌండ్ 1935 సంవత్సరంలో అనుసంధానించబడింది. కింది వాటిలో ఏవి ఆంధ్ర ఉద్యమం యొక్క లక్ష్యాలు? ఏ. ప్రజలలో విద్య, సంస్కృతి మరియు ఉన్నత ఆదర్శాల పట్ల అవ్యాజమైన ప్రేమను సృష్టించడం. బి. పారిశుద్ధ్యం, ఆరోగ్యం మరియు భౌతిక సంస్కృతి పట్ల ఆసక్తిని ప్రేరేపించడం. And the answer is option 4. A మరియు బి. ప్రజల్లో విద్య, సంస్కృతి మరియు ఉన్నత ఆదర్శాల పట్ల అవ్యాజమైన ప్రేమను సృష్టించడం, పారిశుద్ధ్యం, ఆరోగ్యం మరియు భౌతిక సంస్కృతి పట్ల ఆసక్తిని ప్రేరేపించడం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆంధ్ర మహాసభ యొక్క లక్ష్యాలలో ఒకటైన భాష ప్రయుక్త ప్రతిపదికన ప్రాంతాల పునర్విభజన సూత్రాన్ని మహాత్మా గాంధీ 1920 డిసెంబర్లో జరిగిన ఏ సమావేశంలో అంగీకరించారు? And the answer is option 3. నాగ్పూర్ సమావేశం. ఆంధ్ర మహాసభ యొక్క లక్ష్యాలలో ఒకటైన భాష ప్రయుక్త ప్రతిపదికన ప్రాంతాల పునర్విభజన సూత్రాన్ని మహాత్మా గాంధీ 1920 డిసెంబర్లో జరిగిన నాగ్పూర్ సమావేశంలో అంగీకరించారు. హైదరాబాద్ రాష్ట్రం ఏ సంవత్సరంలో రిపబ్లిక్ ఆఫ్ భారతదేశంలో భాగం? And the answer is option 4. 1948. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1948 సంవత్సరంలో రిపబ్లిక్ ఆఫ్ భారతదేశంలో భాగమైంది. 1953 సంవత్సరంలో డాష్ ప్రతిపదికన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరించబడింది. And the answer is option 4. భాష. 1953 సంవత్సరంలో భాష ప్రతిపదికన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరించబడింది. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్రింది ఏ సంవత్సరంలో స్థాపించబడింది? And the answer is option 1. 1947. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1947 సంవత్సరంలో స్థాపించబడింది. 1943 చివరిలో మహాసభ ఏ ప్రతిపదికన 2 వర్గాలుగా విడిపోయింది? And the answer is option 1. సైద్ధాంతిక విభేదాలు. 1943 చివరిలో మహాసభ సైద్ధాంతిక విభేదాలు ప్రతిపాదికన 2 వర్గాలుగా విడిపోయింది.